అసలు ఇంత హఠాత్తుగా ఆ నగలతో నీకు పనేంటి? అసలు ఆ నగల విషయం అడగాలన్న ఉద్దేశం నీదేనా లేక ఇంకెవరైనా కల్పించారా? చెప్పాను కదత్తా, పద్మ పెళ్లి దగ్గరలోనే ఉంది కదా. వసంత పంచమి రోజు ముహూర్తం బాగుందని, అదే రోజు చాలా మంచిదని మీరు పంతులు గారు ముహూర్తం కూడా పెట్టించారు కదా. అదే రోజు పద్మ పెళ్లి కూడా జరిపిద్దామని అన్నారుగా. అవును కదమ్మా. అది ఇప్పుడు కథ బాగా కనపడ్డది. మాటలోనే పంతులు గారు కూడా వచ్చేసారు. ఎందుకు నన్ను బయటికి పంపించేశారు? నేను కూడా ఇంటి మనిషినే కదా. అయినా ఏంటో ఈ అత్తలు ఎప్పుడెలా ఉంటారో ఏమీ అర్థం అవ్వదు. హాయ్ మై డియర్ సిస్టర్, హౌ ఆర్ యూ? ఏంటి రూమ్లోంచి బయటకి ఎంటేశారా? అయ్యో, ఒక్క రూమ్లోంచి ఏంటి? త్వరలో నిన్ను ఈ ఇంటి నుంచే బయటికి పంపించేస్తాను, చూస్తూ ఉండు. అన్నట్టు సిస్టర్, నీకో బ్రేకింగ్ న్యూస్. కాదు, హార్ట్ బ్రేకింగ్ న్యూస్. చెప్తే తట్టుకోగలవా? పాపం, నువ్వు తట్టుకోలేకపోయినా వినక తప్పదు. పద్మకు నాకు పెళ్ళి ప్రీ ఫోన్ అయింది. ఏంటి షాక్ అయ్యావా? నేనే చేయించాను. నీకు ఇలాంటి షాకులు ముందు ముందు చాలా ఉంటాయి. నీకెప్పుడో చెప్పాను నాతో పెట్టుకోవద్దని. నువ్వే నా మాట వినకుండా నీ పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను మై డియర్ సిస్టర్. పంతులు గారు, మీరెందుకు వచ్చారు? నేనే ఫోన్ చేసి పిలిపించాను. అన్నిటికీ అంత తొందరపాటుతనం మంచిది కాదు. పెళ్లి పనులు త్వరగా ప్రారంభించాలంటే పంతులు గారిని అడగాలిగా అత్తయ్య గారు. ఇది అక్క ఉద్దేశం. పంతులు గారికి ఫోన్ చేసే ముందు నాతో ఒక్కసారైనా చెప్పాలనిపించలేదా మీకు? ఇందులో చెప్పడానికి ఏముందత్తా? మనమేమో వసంత పంచమి రోజు మంచిది అనుకున్నాం, వాళ్ళేమో అలా కాదు అన్నారు. వాళ్ళంటున్నారు వీళ్ళంటున్నారు అంటూ ఇలా పక్కదారి మాటలు ఎందుకక్క? ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా. ముందుగా అనుకున్న ముహూర్తానికి అల్లుడు గారికి ఏదో అర్జెంటు పనుందంట. అప్పటి వరకు ఆగితే మళ్ళీ ఏడాది వరకు కుదరదని కరాఖండిగా చెప్పేశారు. అందుకే మీరు చెప్పిన ముహూర్తానికి కుదరదు కదా, ఇంకేమైనా ముందు ముహూర్తం ఉందేమోనని పంతులు గారిని పిలిపించాను. ఆ పంతులు గారు మీరు కానివ్వండి. అలాగేనమ్మా. My dear brother, don't be overexcited. Amma will never accept this. నువ్వు చూస్తూ ఉండు, ఈ ప్రపోజల్ని అమ్మమ్మ ఒప్పుకోదు. ఎస్, యు ఆర్ రైట్. సావిత్రమ్మ గారు ఒప్పుకోరు. కానీ మా పిచ్చి అత్తగారుందే, ఐ మీన్ మా అందమైన అత్తగారు, ఆవిడ అస్సలు ఊరుకోదు. అభాగ్యురాలైన కూతురు పెళ్ళి ఎలాగోలా అయితే చాలు పాపం ఆవిడికి.
ఇంత చేసి పెళ్లి వెంటనే కుదరకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని చల్లగా చెప్పాను అంతే. ఆ కంగారు చూడాలి, మంచి ఊపు మీద వెళ్ళింది. అదే ఊపులో సావిత్రమ్మ గారిని ఎదిరించైనా సరే ఈ పెళ్లి చేసి తీరుతుంది. నువ్వు ఆ లవ్వర్ గాడు వచ్చి అక్షింతలు వేసి పప్పన్ను మెక్కి వెళ్ళండి, ఓకే? అమ్మా, ఏ రకంగా చూసినా ఎన్ని లెక్కలు వేసి చూసినా వసంత పంచమి కంటే ముందుగా ముహూర్తాలు లేవమ్మా. లేకపోవడం ఏంటి? సరిగ్గా చూడండి పంతులు గారు. అమ్మా, నేను పంచాంగం బాగా పరిశీలించి బాగా ఆలోచించి ఎన్ని రకాలుగా చూసినా కుదరటం లేదమ్మా. అదేంటండి, కాస్త అటు ఇటుగా చూస్తే ముహూర్తాలు ఉంటాయి కదా. ఉంటాయి. అటు ఇటుగా చూసి ముహూర్తం పెట్టడానికి ఇది మామూలు విషయం కాదమ్మా. పెళ్ళి భార్యాభర్తలు 100 ఏళ్ళు కలిసి సుఖంగా ఆనందంగా ప్రయాణం చేయాల్సిన విషయం. ఈ విషయంలో తొందరపడటం ఏ మాత్రం మంచిది కాదు. అంతేకాదమ్మా, అమ్మాయి జాతకానికి అబ్బాయి జాతకానికి ఏ ముహూర్తము ముడిపట్టలేదు. అయ్యో పంతులు గారు, అలా అంటే ఎలాగా? అబ్బాయి పెళ్లి త్వరగా చేయమంటున్నాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలంట. పంతులు గారు, మీరు తలుచుకుంటే జరుగుతుంది, కాస్త చూడండి. నేను తలుచుకుంటే ఎలా జరుగుతుందమ్మా? గ్రహాలు అనుకూలించాలి కదా. ఏంటండి పంతులు గారు, ఏ లోకంలో ఉన్నారు మీరు? అదేదో ముహూర్తాలు లేకపోతే ఏదో పెట్టుడు ముహూర్తాలు అంటారే, అలాంటివి ఉంటాయి కదా. పెట్టండి. రాజీ, ఏమిటిదంతా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కూతురి పెళ్లి గురించి కన్నతల్లి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అది కాదత్తా. ఒక పక్క పెళ్లి గురించి, భార్యాభర్తల జీవన ప్రయాణం గురించి ఒక పక్క పంతులు గారు చెప్తున్న మాటలు విన్నా కూడా నువ్వు పెట్టుడు ముహూర్తాలు అంటావే. అల్లుడు గారు వెళ్ళిపోవాలని తొందర చేస్తున్నారు కదత్తా, నేనేం చేయను? అతను వెళ్ళిపోవాలి అంటున్నాడని బంగారు లాంటి మన పద్మకి ఎలా పడితే అలా ఏ ముహూర్తాన్ని పడితే ఆ ముహూర్తాన్ని పెళ్లి చేసేస్తావా? మళ్ళీ వాళ్ళ మనసులు మారిపోతాయేమోనని అక్క భయం. ఏమక్క, అంతేనా? అవును చెల్లి. అలా మనసులు మారే మనుషులతో మనువు చాలా ప్రమాదం. అది తెలుసా మీకు? పోనీ నువ్వు చెప్పినట్టు అతనికి ఏదైనా ముఖ్యమైన పనుంటే వెళ్ళా పని చూసుకుని రమ్మను. అది కాదత్తా. మరి నీ మాటే నెగ్గాలనే పంతం కొద్దీ మాట్లాడద్దు రాజీ. ఆడపిల్ల పెళ్లి విషయం అంటే ఆషామాషి కాదు. మంచి చెడు సమయం సందర్భం అన్ని చూసుకోవాలి కదా. అలా అన్ని ఆలోచించి పద్ధతిగా చేసేవాళ్లు కాబట్టే కాపురాలు 10 కాలాల పాటు చల్లగా ఉంటున్నాయి. ఎవరిదాకో ఎందుకు? మీ పెళ్లి విషయంలో కూడా ఆ రోజు పెద్దవాళ్ళుగా మేమెంతో ఆలోచించాం కాబట్టే ఈనాడు మీ కాపురాలు కళకళలాడుతున్నాయి. కనీసం ఈ విషయమైనా ఒప్పుకుంటారా? అన్ని పద్ధతిగా ఆలోచించి సాగదీబట్టే ఈ గొడవంతా మనకెందుకని ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా కళ్యాణి. అయ్యో అక్క, అయ్యో అనమాట అనేసనే. అంటే మిమ్మల్ని మీ పెద్దరికాన్ని తప్పు పట్టడం కాదతా. రేపు పద్మ తన పెళ్లి విషయంలో ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమోనని ఏమైనా చేస్తే. చచ్చా, ఏంటక్క మాటలు? అలా చేయడానికి మన పద్మావతి ఏవైనా ఆ కళ్యాణియా ఏంటి? చూడు రాజీ, నీ మనసులో ఇంకేదో పెట్టుకుని
పద్మ పెళ్లి విషయంలో ఇంత గొడవ చేయటం ఏమీ బాగాలేదు. అసలు ఉన్నట్టుండి ఈ విషయం చర్చకి ఎందుకు వచ్చిందో నాకు బాగా తెలుసు. అంటే మేము మా నగల గురించి అడగడానికి వచ్చామని మీకు తెలుసా అత్తయ్య గారు? తప్పే ఉందక్క. అత్తయ్యకి తెలుసు అన్న తర్వాత ఇక దాపరికం దేనికి? అత్త, అవునత్త, కళ్యాణి నగలు కనిపించలేదో పోయాయో పక్కన పెడితే ముందు మా నగల సంగతి ఏంటో. అవునక్క, మన నగలన్నీ ఉన్నాయో లేక అవి కూడా పోయాయో? మా పుట్టింటి వాళ్ళు నా మీద ప్రేమతో బోల్డ్ అన్ని నగలు చేయించారు. కొంపదీసి అవి కూడా పోయాయా ఏంటో అక్క, నాకేం అర్థం కావడం లేదు. చెప్పత్తా, అందులో నా నగలు కూడా ఉన్నాయి. ఉన్నాయా పోయాయా? అక్క, అత్తయ్య గారు ఏం మాట్లాడడం లేదంటే మన నగలు కూడా పోయినట్టున్నాయి. ఏమత్తా, నిజమేనా? మీ నగలు పోయాయని మీతో చెప్పానా? చెప్పండి, నేను మీతో చెప్పానా? అసలు అలాంటి ఆలోచన మీకెందుకు వచ్చింది? ఏనాడు లేంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను నా పుట్టింటి నగలు పోయాయి అని చెప్తుంటే మీ నగలు కూడా పోయాయి అని ఊహించుకుని మాట్లాడుతున్నారా? అంటే పోవడం అంటూ జరిగితే అన్ని నగలు పోతాయి కదా? తప్పు. ఇదే తప్పుగా మాట్లాడటం అంటే. పండగలకి పబ్బాలకి మీకెప్పుడు అవసరమైతే అప్పుడు మీకు ఆ నగలు నేను ఇస్తూనే ఉన్నాను కదా. మీరు కూడా అవి వెనక్కి తీసుకొచ్చి నాకు ఇస్తూనే ఉన్నారు. ఇలాగే జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఏం జరిగిందని ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? మీ డబ్బు నగలు నేనేం చేసుకుంటాను? చచ్చేటప్పుడు నాతో తీసుకెళ్తారా? వీటి మీద వ్యామోహం నాకెప్పుడూ లేదు. ఎంత సంపాదించినా ఏం ఆలోచించినా అంతా మీకోసం, మీ పిల్లల కోసం. అయితే ఇప్పుడు ఏమంటావు? పద్మ పెళ్లి ఆపేద్దాం అంటావా? ఆపేద్దామని ఎందుకంటాను? అతను పని పూర్తి చేసుకుని వచ్చేంత వరకు పెళ్లి వాయిదా వేద్దాం అంటున్నాను. ఏంటత్తా, కోర్టులో కేసు వాయిదా వేసినట్టు పెళ్లి వాయిదా వేయటం ఏంటి? పెళ్లి గురించి ఒక మాట అనుకున్నాం కదా అత్తయ్య గారు. ఇలా హఠాత్తుగా వెనక్కి తగ్గితే మన వజ్రపాటి కుటుంబానికి పెద్ద మచ్చే కూర్చుంటుంది. అదే కదా చెల్లి నేను అనేది. అంతకంటే ఏం కావాలి? ఏదో ఒక విధంగా ఈ పద్మ పెళ్లి సవ్యంగా జరిగిపోతే వెంటనే నా సూర్య పెళ్లి చేసేయాలి. పద్మ పెళ్లి ఘనంగా జరిపించడం నా బాధ్యత. ఆ విషయంలో ఏ లోటు జరగదు. మనోజ్ పని పూర్తి చేసుకుని వచ్చిన తర్వాతే పద్మ పెళ్లి గురించి ఆలోచిద్దాం అంటున్నాను. పంతులు గారు, అమ్మా, క్షమించండి. నమస్కారం, వస్తాను. నాకిదేం నచ్చలేదత్తా. పద్మ పెళ్లి అనుకున్న ముహూర్తానికంటే ముందే జరగాలి. అసలు నా కూతురు పెళ్లి విషయంలో ఆదిలోనే హంసపాదులాగా ఇన్ని అడ్డంకులు సృష్టించడం ఏమైనా బాగుందా అత్త? అల్లుడు గారికి పరిస్థితులు అనుకూలించాలిగా. నువ్వే అర్థం చేసుకో అత్తా. నేను అర్థం చేసుకుంటే సరిపోతుందా రాజీ? మీరన్నది నిజమే అత్తయ్య గారు. కానీ వాళ్ళు మగపెళ్లివారు. వాళ్ళంతగా పట్టుబడితే మనం మాత్రం ఏం చేయగలం? వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు మాట్లాడి వాళ్ళు మీ మాట విని వాళ్ళు అప్పటికప్పుడు సరే అని ఒప్పుకొని తర్వాత మనసు మార్చుకుంటే? అంటే ఈ సంబంధం వాళ్ళు వద్దనుకుంటారేమోనని అక్క ఆలోచన అత్తయ్య. అంతేనాక? అన్నీ మీకు మీరుగా ఊహించేసుకుంటే ఎట్లా? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతూ ఉంటాయి. ఇది అలాంటిదేనేమో. వాళ్ళ మనసులు మారవని నమ్మకం ఏంటతా? నువ్వు భయపడినట్టేమీ జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఒకసారి మాట మార్చాక, ముహూర్తం వాయిదా వేశాక మన మీద వాళ్ళకి నమ్మకం ఎలా ఉంటుందత్తా? నమ్మకం కోల్పోతే
పెళ్ళి ఎలా జరుగుతుందక్క? అమ్మో, పద్మకి మళ్ళీ ఇంకో సంబంధం వెతుక్కోవడమే. దానికి నేనేమాత్రం ఒప్పుకోను. పద్మ పెళ్లి వసంత పంచమి కంటే ముందు జరగాల్సిందే. ఈ విషయంలో ఈ రాజీ పడే ప్రసక్తే లేదు. అక్క, ఒకవేళ ఆ కళ్యాణి నగలు నిజంగానే పోయాయేమో. పోనీలేక్క, వదిలేరాదు. ఎలా పోతే నగలు? ఇంట్లో ఎవరైనా దొంగలు పడ్డారా, లేకపోతే మన ఇంట్లోనే ఎవరైనా దొంగలు ఉన్నారా? అవునక్కో, నాకు అలాంటి ఆలోచనే రాలేదు. అయినా మన ఇంట్లో అలాంటి అవకాశమే లేదు. మన వాళ్ళెవరైనా అలాంటి పనులు చేస్తారా ఏంటి? మరి అలాంటప్పుడు ఆ నగలు ఎలా పోతాయి? రెక్కలొచ్చి ఎగిరిపోవడానికి అవేమీ పక్షులు కాదు, నగలు. అయినా నాకు తెలియక అడుగుతాను, సరిగ్గా పద్మ పెళ్లి ఇంకొద్ది రోజులు ఉందనగా ఇప్పుడు నగలు కనబడటం లేదని చెప్పడంలో అర్థం ఏంటి, ఆంతర్యం ఏంటి? ఏంటక్క నువ్వనేది? అంటే ఇదంతా కావాలనే అత్తయ్య గారు చేస్తున్నారంటావా? కాకపోతే మరేంటి, చిన్న పూచిక పుల్ల కనపడకపోతేనే ఏమైంది, ఎలా పోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది అత్త. అలాంటిది వజ్రపాటి వారి ఇంట్లో నగలు కనిపించట్లేదంటే ఎంత కంగారు పడాలి? అవునక్క, నాకు ఆ ఆలోచనే రాలేదు. కంగారు లేదు సరికదా. ఇప్పటి వరకు ఆ విషయం బయట పడలేదంటే ఇందులో ఖచ్చితంగా ఏదో గూఢార్థం ఉంది. అది కూడా అత్తయ్య మనసుకే తెలియాలి. ఇంకేంటి తెలిసేది? అత్త మనసులో ఏముందో ఇంత వివరంగా తెలిసిన తర్వాత. ఆ నగలు తన కూతురు కళ్యాణి నగలు కదా, అందుకే ఈ నాన్చుడు వ్యవహారం అంతా. కోడళ్ళు కూతుళ్ళలాగా ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా నడుచుకున్నా తల్లికి కూతుళ్లే ముఖ్యం చెల్లి. అలాంటి కూతురు నగలు కూతురుకో కూతురు పిల్లలకో ఇవ్వాలని ఏ తల్లైనా ఆరాట పడుతుంది. అత్త కూడా అంతే. ఓ అవునా అక్క? మన అత్తయ్య గారు కూడా అలాగే ఆలోచించారంటావా? అలా ఆలోచించబట్టే నగలు మనం వెతుకుతామన్నా కూడా ఆ బీరువా తాళాలు మనకి ఇవ్వటం లేదు అత్త. అవునా? చెల్లి చూసావా, ఇప్పుడు వస్తాయి నగలు. ఏ మాట కామట్టే చెప్పాలక్క. నీ బుర్ర మాత్రం పాదరసం అనుకో. ఈటిల్లాంటి మాటలతో అత్తయ్య గారి మనసు నొప్పించావు, నగలు రప్పిస్తున్నావు. అక్క మజక్క. అక్క వస్తున్నారు. నా పెద్దరికాన్ని చిన్నది చేసి మాట్లాడుతున్న మీ చిన్నతనాన్ని చూసి నేను సిగ్గుపడుతున్నాను. నగలు కనిపించట్లేదని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా నన్ను ఒక నేరస్తురాలుగా చూస్తున్న మీ అవివేకానికి నేను చింతిస్తున్నాను. నగలు కనిపించట్లేదని నేనేదో కట్టుకథలు చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు. అది నిజం కాదని నేనంటున్నాను. ఏది నిజమో ఏది అబద్ధమో మీరే నిర్ణయించుకోండి.